ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీస్ కేబిహెచ్పి సోమాజిగూడ సుచిత్ర హన్మకొండ కొత్తపేట్ చందనగర్ ఖమ్మం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమికి ప్రత్యేకమైన స్థానం ఉంది అవునమ్మా కదమ్మా. ఆ రోజు యొక్క అంటే మనం 365 ఒత్తులు కూడా వెలిగించుకుంటాం ఆ రోజే. ఈ రోజు ఏం చేయాలమ్మా? దీన్ని త్రిపురి పూర్ణిమని కూడా అంటారు. శివపార్వతుల కళ్యాణం చేసేటటువంటి సంప్రదాయం కొన్ని చోట్ల కనపడుతుంది, కొన్ని చోట్ల, అన్ని చోట్ల కాదు. ఈ రోజున సంవత్సరం అంతా ఒకవేళ ఎప్పుడన్నా దీపం పెట్టడానికి అవకాశం లేకపోయి ఉండొచ్చు కొంతమందికి. అవును. పైగా ఇంట్లో ఒకళ్ళే పెడతారు, మిగిలిన వాళ్ళు వెళ్ళి అందులో నూనె వేసి దండం పెట్టుకుంటారు, కానీ వాళ్ళు వెలిగించరు. అవును, చెయ్యకూడదు కదా. అట్లా చేస్తే కుటుంబం ముక్కలైనట్టే లెక్క. కుటుంబం మొత్తానికి ఒకటే పూజ గది, ఒకటే వంట గది ఉంటే ఐకమత్యానికి సంకేతం. అవును అవును. మళ్ళీ నేను చేసుకోవాలంటే అందులో కావాలంటే నూనె వేయొచ్చు, దండం పెట్టుకోవచ్చు, స్తోత్రాలు చదువుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. కానీ నేను చెయ్యలేదే అని ఎవరికైనా ఉన్నట్టయితే, లేదా చేస్తున్నా కానీ పొరుగురు వెళ్ళాము, ఇంట్లో ఏదో అసూచి వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది, మేము చెయ్యలేకపోయాము, కొన్ని రోజులు మిస్ అయ్యాము దీపం పెట్టడం అనేది ఉన్నట్టయితే, ఎక్కడ ఏ తేడా ఉన్నా అన్నీ సర్దుకోవడం కోసం సంవత్సరానికి ఒకసారి 365 ఒత్తులు వెలిగిస్తారు. ఈ 365 ఒత్తులు ఒక్కసారిగా వెలిగించే రోజు ఈ కార్తీక పూర్ణిమ. అవును. ఈ కార్తీక పూర్ణిమ నాడే ఆ శ్రీకృష్ణుడు రాసలీలను కూడా రచించాడని చెప్తారు. దానికి అంత ప్రాధాన్యం ఉంది. కార్తీక పూర్ణిమ వెన్నెలకి చాలా ప్రాధాన్యం ఉంది. ఆ వెన్నెల రకరకాలైనటువంటి వ్యాధుల్ని పోగొట్టగలదు, ముఖ్యంగా శ్వాసకోశ సంబంధితమైనటువంటి వ్యాధులు. అందుకని వీలైనంత వరకు రాత్రిపూట వెన్నెల్లో చేసేటటువంటి విహారాలు, తర్వాత వెన్నెల్లో చేసేటటువంటి కొన్ని విందులు, వెన్నెల విందులు అవి చూసుకుంటూ ఉంటారే, అలాంటివన్నీ కార్తీక పూర్ణిమ నాటి రాత్రే చూసుకుంటారు. వీలైనంత వెన్నెల్లో మనం ఉండడం అవసరం అదనమాట. పైగా అనేకమైన ఆయుర్వేద మందులు కార్తీక పూర్ణిమ అప్పుడు వెన్నెల్లో పెడతారు బయట. అసలు కార్తీక మాసం అంతా పెడతారు, వెన్నెలు ఉన్నంతసేపు. పూర్ణిమ నాడు మొత్తం ఉంటుంది కనుక మొత్తం పెట్టడం, ఇవన్నీ ఉంది. అంత ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కలిగినటువంటిది కార్తీక పూర్ణిమ. అందుకే ఈ వంకన గోపికలందరినీ వెన్నెల్లో ఉంచడానికి ఆయన రాసలీల రచించాడు ఆ రోజు. కార్తీక మాసం పౌర్ణమి రోజు. పౌర్ణమి నాడు అటువంటి ఈ కార్తీక పూర్ణిమ నాడు మనం ఇన్నాళ్ళు ఎక్కడన్నా మిస్ అయ్యామేమో ఒకటోరా అనుకున్నప్పుడు తులసి దగ్గర దీపాలు వెలిగించుకుంటాం. 365 ఒత్తులు వేసినటువంటి దీపాలు. ఇంట్లో వెలిగించుకునే అవకాశం అందరికీ ఉండకపోవచ్చు. ఇట్లా 5-6 ఉంటారు అనుకోండి. పూర్వకాలం 10 మంది ఉండేవారు. ఇంతమంది ఒకే చోట కూర్చొని వెలిగించుకోవడానికి వీలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అట్లాంటప్పుడు దేవాలయానికి వెళ్ళి వెలిగించుకోవచ్చు. ఇంట్లో ప్రధానం. నువ్వుల నూనె వాడకోమంటారా? దొరికితే మంచి ఆవు నెయ్యి వెయ్యండి. ఆవు నెయ్యి ఎక్కడ దొరుకుతుంది మనకి? 5,000-6,000 ఉంది కిలో కదా. అవునమ్మా. లేదు, ఏదో ఒకదానికి రెండింటికి అయితే కొంచెం వాడగలుగుతాం గాని, లేని కల్తీ ఆవు నెయ్యి వాడే కన్నా, కొవ్వు దాని వాడే కన్నా హాయిగా నువ్వుల నూనె, గానుగకెళ్ళి మంచి నువ్వుల నూనె తెచ్చుకోండి, అది శ్రేష్టం. అంటే ఉంటే మంచిది, నువ్వుల నూనె అయినా సరే చాలా మంచిది. అలా గనక చేసినట్టయితే ఈ మధ్యలో ఎక్కడన్నా 1 రోజు 6 రోజు దీపం పెట్టని దోషం ఏదైనా ఉన్నట్టయితే అది సర్దుకుంటుంది అని చెప్తారు. ఇప్పుడు మనమే స్త్రీలమే వెళ్ళి గుళ్ళో గానీ, మీరు అన్నట్టు తులసి కోట దగ్గర గానీ వెలిగిస్తాము. కొంతమంది చెప్తుంటే విన్నానమ్మా, భర్త పేరు మీద కూడా, అంటే మన యొక్క 365, వారి కూడా ఒక 365 కలిపి పెట్టాలి అని అట్లా. చాదస్తానికి అంతు పంతు లేదమ్మా. నా ఒకళ్ళు అడిగితే నాకు కూడా కొంచెం నిమిషం ఆలోచించాను. అడగల, నన్ను అడిగింది వేరేది. ఏమిటంటే, రోజు 2 ఒత్తులు వేస్తాం కదమ్మా దీపానికి. 365 రోజులకి 365 × 2 700 ఒత్తులు పెట్టాలి, 730 ఒత్తులు పెట్టాలేమో అని అడిగారు. ఇది కూడా మాకు తట్టలేదమ్మా, నాకంత తెలివి లేదన్నా. మరి అప్పుడు సాయంకాలం కూడా పట్టకపోతే దానికి ఇంకో డబల్ వేసుకోవాలి కదా. 7 అయిపోతున్నాయి. 730 మొత్తం అంతా దీపంతో పెట్టేడు. అంటే ఇంకా చాదస్తం అన్నది ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే అతి తెలివి ఎక్కువైపోతుంది.
అంతకన్నా ఇంకేం లేదు. అంతే అదే ఆయన ఇంకోటి, భార్య తరఫున భర్త పెట్టచ్చేమో కానీ భర్త తరఫున భార్య ఎక్కడ పెడుతుందమ్మా? ఆయన చేస్తే పుణ్యం ఈవిడికి కూడా వస్తుంది, అవును ఈవిడ చేస్తే ఆయనకి వెళ్ళదు అని చెప్పినప్పుడు ఆయన కోసం ఈవిడ వెళ్ళి దీపాలు 365 ఒత్తులు వేయడం ఏంటి? అసలు అలాంటి అంటే అసలు ఆలోచనే చాలా తప్పు. నాకు విన్నాక షాక్ అనిపించింది. అది డబల్ వేయాలని చెప్పిందే నాకు షాక్ అయితే, నాకు వెంటనే ఏం తట్టిందంటే పొద్దునవి సాయంకాలంవి కూడా ఉంటాయి కదా అని అనిపించింది. అది ఇప్పుడు నేను అడిగిన ప్రశ్న మరి ఇంకా డబల్ అనిపించింది. అంటే ఉన్న ఒత్తులన్నీ తీసుకొచ్చి అడగటం కూడా కాదమ్మా, నేను చూశాను ప్రత్యక్షంగా. తమకి తమ భర్తకి కూడా కలిపి 365 ప్లస్ 365 కలిపి. పిల్లలకి మరి పిల్లల దాకా ఇంకా నేను చూడలేదమ్మా. అది కూడా ఇలా పెట్టుకుంటే అట్లాగే ఉంది. ఇంట్లో దీపం ఎంతమంది పెడుతున్నాం? ఒకటే పెడుతున్నాం కదా. అవును అవును. ఇది మోక్షానికి సంబంధించి నిత్యకృత్యానికి సంబంధించింది కాదు కనుక ఈ కార్తీక దీపాలు ఎలాగో తులసి దగ్గర సాయంత్రం ఆడవాళ్లే పెడుతున్నారు కనుక పొద్దున కూడా తులసి దగ్గర ఆడవాళ్లే పెడతారు సాధారణంగా అంటున్నా. నిజానికి ఆ స్నానం చేసి వచ్చినటువంటి వాళ్ళు కార్తీక స్నానం ఏ గోదావరిలోనో కృష్ణలోనో మరో చోట చేసి వచ్చిన వాళ్ళు ఆ వాళ్ళు కూడా తులసి దగ్గర పెట్టుకోవచ్చు. కానీ ఎందుకో తులసి దగ్గర పెట్టడం ఆడవాళ్ళకి అప్పచెప్తారు. అలా అలవాటు అయిపోయింది. అది మగవాళ్ళు పెడితే ఇంతగా కూడా అనిపించే పరిస్థితి వచ్చింది. అలా అలవాటు చేసేసారు. అవును అలా. అయితే అమ్మా, మనము కార్తీక మాసంలో నదీ స్నానం గాని చెరువులో గాని అట్లా స్నానాలు చేస్తాం కదా. ప్రజెంట్ ఇప్పుడున్న అవకాశాన్ని బట్టి మనకు అంత వీలు లేదమ్మా. ఇంట్లోనే స్నానం చేసేటప్పుడు ఏదన్నా ఏదైనా పట్టించుకొని స్నానం చేయాలమ్మా. గంగే అంటే గంగలో స్నానం చేసినట్టే. ఏం చేయాలంటే మనం దేంట్లో నీళ్లు ఉంటాయి, ఆ నీళ్ళని చేత్తో ఇలా 3 సార్లు ఇలా తిప్పితే కదులుతాయి. అవును, నీళ్లు కదలికి వచ్చాయి కదా. కదలిక నీళ్లు ప్రవాహంగా భావించుకుని గంగే అని గంగే అనడంలో ఎందుకంటే సంబోధన చేసాం. గంగా అంటే మామూలుగా పేరు, ఆ పిలుపుకి గంగే అని వస్తుంది. ఆ గంగే అని 3 సార్లు అంటే గంగా నది అక్కడ అందులో చెయ్యి పెట్టి ఇలా తిప్పంటే గంగా నది అందులో ఉన్నట్టు ఆ నీటితో స్నానం చేయొచ్చు. అమ్మ, చన్నీళ్ళ స్నానం చేయాలనేసి అంటున్నారు. మరి అందరికి అవకాశం ఉంటే సరే. అమ్మ, చన్నీళ్ళ స్నానం చేయమన్నది ఎక్కడ చేయమన్నారు? నదిలో గాని, చెరువులో గాని, బావిలో నీళ్ళతో గాని. ఎక్కడైతే భూమితో సంబంధం ఉందో నీళ్ళకి అక్కడ స్నానం చేయాలి. అది కూడా తెల్లారుజామున మాత్రమే, తెల్లారితే కాదు. రాత్రి వరకు చీకటి ఉన్నంత వరకు నీళ్లలో వరుణుడితో పాటు అగ్నిదేవుడు ఉంటాడు కనుక నీరు వేడిగా ఉంటుంది, గోరువెచ్చగా ఉంటుంది, మన శరీరానికి మంచిది చేయమన్నారు. ఇది మనకి తెల్లారిన తర్వాత ఉండడు కదా. మీరు గమనించండి, తెల్లవారుజామునేమో నదిలో నీళ్లు గోరువెచ్చగా ఉంటాయి, బయటకు వచ్చేటప్పటికల్లా పొద్దెక్కిన కొద్దీ చల్లగా అయిపోతుంది. మనం ఇంట్లో కూడా స్నానం చేయాలంటే తెల్లారుజామున ఉన్నట్టుగా పూర్తిగా తెల్లారాక ఉండదు కదా. అవును, అంచేత ఆ విధంగా చేయడం అన్నదే సరైనటువంటిది. ఒకవేళ మనకి నది నీళ్లు లేవు, ఒకవేళ కాదు ఉన్నాయా, భాగ్యనగరంలో వాళ్ళకి ఎక్కడ దొరుకుతాయి? మనం ఓవర్ హెడ్ ట్యాంక్ లో పట్టిన నీళ్లే ఉంటాయి. అవి మంచుతో చల్లగా అయిపోతాయి, ఐస్ లాగా ఉంటాయి కదా. అటువంటి నీళ్లతో స్నానం చేయకూడదు. ఎటువంటి నీళ్లతో స్నానం చేయాలంటే నది నీళ్ళు ఎంత వేడిగా ఉంటాయో అంత వేడిగా చేయాలి, అంటే గోరువెచ్చగా. ఈ నీళ్ళన్నీ మనం బకెట్లో పట్టుకున్న తర్వాత 1-2 మగ్గుల నీళ్లు కాచి, ఆ కాచుకున్న నీళ్ళు ఇందులో కలిపి సరిగ్గా నది నీళ్ళు ఎంత వేడిగా ఉంటాయి గోరువెచ్చగానే చేయడం మంచిది. చల్లని నీళ్లతో చేయడం మంచిది కాదు. గోరువెచ్చని నీళ్లతో చేయడం ఎందుకంటే లోపల ఉన్నటువంటి రక్తనాళాలు గడ్డ కట్టిపోకుండా, అవి పెళుసెక్కకుండా, బయట ఉన్న చలికి ఇప్పటిదాకా రగ్గు కప్పుకొని ఉంటే లోపల ఉండేటటువంటి వేడికి సమన్వయం చేయడానికి గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేయమన్నారు. అది ప్రధానం. అంతే తప్ప మంచు లాంటి దాంతో చేయమని. నమస్తే.